ప్రభా, మన అబ్బాయి వాడికేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. వాడు ఎక్కడున్నాడో తెలుసుకుందాం. హోప్ వదులుకోవద్దు. గీత, మన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గానే చేస్తున్నావా? ఇప్పటిదాకా మనకు ఫేవర్గా ఒక్క సాక్ష్యం కూడా లేదు. అన్నీ వాళ్ళ నిర్దోషులనే చెప్తున్నాయి. సి ప్రభా, దొరికిన సాక్ష్యాల్ని బేస్ చేసి నేను ఇది చెప్పటం లేదు. ఒక మనిషి మాటను బట్టి, బిహేవియర్ని బట్టి అతని నిజాన్ని దాస్తున్నాడో, కావాలని అబద్ధం చెప్తున్నాడో మా పోలీసులకి తెలిసిపోతుంది. వీఆర్ ట్రైన్ ఫర్ దాట్. సాక్ష్యాలు అతనికి అనుకూలంగా ఉండొచ్చు, బట్ ఐ నో హీస్ లైయింగ్. హీస్ లైయింగ్ ప్రభా. ఐ కెన్ ఫీల్ ఇట్. ఒక కొడుకు కనిపించడం లేదు అని బాధతో ఉన్న అమ్మ మనసు ఇలానే ఆలోచిస్తుందేమో. లేదంటే వాడిని నేను తక్కువగా అంచనా వేసుంటాను. 4వ తరగతి చదివిన వాడి తెలివితేటలు ఇలా ఉండవు. నలుగురు మంచి కోరే మనిషి మేడం రాంబాబు. రాంబాబు ప్రొఫైల్ గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను మేడం. అతను చాలా కాలం క్రితం ఈ ఊరు వచ్చాడు. కిరాణా కొట్టుతో మొదలుపెట్టి వీడియో పార్లర్, ఆటోమొబైల్స్, కేబుల్ ఆపరేటర్ దాకా ఎన్నో వ్యాపారాలు చేశాడు. రాంబాబుకి సినిమాలంటే పిచ్చి. అన్ని భాషల సినిమాలు చూస్తాడు, ఎన్నిసార్లైనా చూస్తాడు మేడం. అందుకేనేమో మేడం అతను చదువుకున్నది 4th క్లాస్ వరకే అయినా తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలడు. ఒక సామాన్యుడికి సినిమాల వల్ల ఇంత నాలెడ్జ్ వచ్చిందంటే ఇట్స్ అ వండర్. సినిమా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ లింక్. రోజుకి చాలా మందిని బస్ ఎక్కుతుంటారు, దిగుతుంటారు. అందులో ఒక ఫ్యామిలీనో ఒక వ్యక్తినో గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో కూడా చెప్తున్నామంటే మంచి మెమరీ. ఏంటే మొహం అలా పెట్టావు? మేడం గారు అడిగింది చాలా సింపుల్ క్వశ్చన్. ఆగస్ట్ 3వ తారీఖు వాళ్ళని బస్సు ఎక్కారంటున్నావు. ఆగస్ట్ 2వ తారీఖు జరిగిన ప్రోగ్రాం నుంచి వాళ్ళు తిరిగి వస్తున్నారని కూడా నువ్వే అంటున్నావు. ఇక్కడ మా అందరికీ అర్థం కాదు ఏంటంటే 25 రోజుల క్రితం జరిగిన విషయం నీకు ఇంకా ఎలా గుర్తుందా అని. అసలు ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారో నాకు గుర్తులేదు సార్. నువ్వే కదా ఆగస్ట్ 2న వాళ్ళు ప్రోగ్రామ్కి వెళ్ళారని చెప్పావు. ఆ సంగతులన్నీ మొన్న మేము కలిసినప్పుడు మాట్లాడుకున్నాం సార్. మొన్నంటే ఒక 3-4 రోజుల క్రితం అండి. ఎక్కడ కలిసావు అతన్ని? హాయ్ పాపా, ఫ్యామిలీ మొత్తం మళ్ళీ ఎక్కడికి బయలుదేరినట్టున్నారు? మీరు గుర్తుపట్టలేదండి? ఏంటండి మర్చిపోయారా? మొన్న సాయిబాబా గుడికొచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు మనం ఎక్కిన బస్ కండక్టర్. గుర్తొచ్చింది. మొన్న 2వ తేదీ సాయిబాబా గుడి ప్రవచనాలకు వచ్చి 3వ తేదీ సాయంత్రం మనం ఎక్కిన బస్ కండక్టర్ కదా? అవునండి. సారీ అండి, మర్చిపోయాను. పర్వాలేదండి. ఉంటాను, రండి, వస్తానండి. ఓ మీరా? ఇంకా షో మొదలు పెట్టలేదండి? లేదండి. ఒకరే వచ్చారేంటి? ఫ్యామిలీ రాలేదా? వాళ్ళు ఎవరు రాలేదండి, నేను ఒక్కడనే వచ్చాను. మనం 2వ తేదీ సాయిబాబా గుడిలో ప్రవచనాలకు అందరు కలిసి వచ్చాం. అందుకే 3వ తేదీ సినిమాకి వచ్చాం. ఓహో, మాటికి ఫ్యామిలీని తీసుకొస్తే షాపింగ్ అంటారు, బిర్యానీలు అంటారు, పర్స్ ఖాళీ చేసేస్తారు. మురళి, మొన్న 2వ తేదీ విజయనగరం ప్రవచనాలకు వెళ్ళినప్పుడు కూడా టికెట్స్కి డబ్బు తీసుకోలేదు. ఈసారి మాత్రం ఒప్పుకోను. ఏంటి రాంబాబన్న, వదిన నువ్వేనా చెప్పు. అరే మొహమాట పడితే బస్ మీద అప్పేలా తెలుస్తావు, తీసుకో. మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు అన్న నువ్వు. ఇదిగో. రండి, చాలా రోజులైంది. చాలా రోజులు ఎక్కడండి? మొన్న 2వ తేదీ సాయిబాబా గుడికి వచ్చినప్పుడు వచ్చాం కదా. 3వ తేదీ కదా మనం హోటల్కి వచ్చింది. అతను మళ్ళీ నన్ను కలవలేదు మేడం. లేదన్నా, అన్ని రోజులు అవ్వలేదు. అవ్వకపోవటం ఏంట్రా? మేము సాయిబాబా ప్రవచనాలకు ఎప్పుడు వెళ్ళాం? ఆగస్ట్ 2 శనివారం. ఎప్పుడు వెళ్ళాం? ఆగస్ట్ 2 శనివారం. ఎప్పుడు తిరిగి వచ్చాం? ఆగస్ట్ 3. అర్థమైందా? అంటే ఆగస్ట్ 3 ఆదివారం మేము తిరిగి వచ్చాం. ఆగస్ట్ 4 సోమవారం నేను ట్యాక్స్ కట్టమని చెప్పాను కదా. అది
అలా సాయిబాబా 3 రోజుల పాటు కళ్ళు తెరకుండా ఉండేసరికి భక్తులందరిలో ఆందోళన. కానీ ఆ సమయంలో బాబా ఆత్మరూపంలో రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్నారట. హిందూ ముస్లింల సఖ్యత కోసం నీ అవసరం ఇంకా ఉందని ఆయన బాబాకి చెప్పారు. రాంబాబు, ఇవన్నీ నీకెలా తెలుసు? మొన్న చెప్పాను కదా బాబాయ్, విజయనగరంలో సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళామని. అదే ఈ నెల 2వ తేదీ శనివారం. హలో, ఇది మేడం నంబర్ కాదండి. ఎవరు? నా ప్రవచనాలకు వచ్చిన విశేష ఆదరణ చూసి నా శిష్యులు వాటిని సీడీ రూపంలో తెచ్చారు. సీడీయా? చాలా మంది భక్తులు సాయిబాబా గుళ్ళో వాటిని కొనుగోలు చేశారు. అక్కడ మేనేజర్ని అడిగితే రాంబాబు పేరుతో ఎవరూ సీడీ కొన్నట్లు గాని బుక్ చేసుకున్నట్టు గాని రికార్డుల్లో లేదన్నారు. రాంబాబు తన పేరు మార్చుకుని సీడీ బుక్ చేసుకుని ఉండొచ్చు మేడం. అవన్నీ నిజమే కావచ్చు, కానీ మనం ఇంట్రాగేట్ చేసిన వాళ్ళు ఎవరు 2-3 తారీఖుల్లో వాళ్ళు ఊర్లో ఉన్నారని చెప్పట్లేదే. సో 2వ తేదీ ఉదయం 5:30కి బస్సులో రాంబాబు అసలు 2వ తారీఖు ఊళ్ళోనే లేడు. 2వ తేదీ విజయనగరం ప్రవచనాలకు వెళ్ళినప్పుడు కూడా టికెట్స్ తీసుకోలేదు. ఈసారి మాత్రం ప్రవచనాలు వినడానికి వచ్చామని ఏదో హోటల్లో దిగేవారు. 2వ తేదీ సాయిబాబా గుడి ప్రవచనాలకు వచ్చి 3వ తేదీ సాయంత్రం మనం ఎక్కిన బస్సు సాయిబాబా ప్రవచనాలకు విజయనగరం వెళ్ళి 2వ తేదీ సాయిబాబా గుడిలో ప్రవచనాలకు అందరూ కలిసి వచ్చాం. అందుకే 3వ తేదీ సినిమా ఎక్కారు సార్. ఈ నెల 2వ తారీఖు. మనం 2వ తేదీ సాయిబాబా గుడికి వచ్చినప్పుడు వచ్చాం కదా, 3వ తేదీ కదా మనం హోటల్కి వచ్చింది. He just recreated that day. జరగని దాన్ని జరిగినట్టుగా రీక్రియేట్ చేశాడు. వాట్? ఇంకా మీకు అర్థం కాలేదా? అతను పునఃసృష్టి చేశాడు. 2-3 తేదీల్లో వాళ్ళు జర్నీయే చేయలేదు, కానీ చేసినట్టు సాక్షుల్ని నమ్మించాడు. సినిమా స్పెషాలిటీ ఏంటి? దృశ్యం. మనిషి విన్నది మర్చిపోవచ్చు, కానీ చూసింది మర్చిపోడు. వాళ్ళు 2 రోజులు జర్నీ చేశారు. అది కథ కాదు. నిజంగానే విజయనగరం వెళ్లారు. 2 రోజులున్నారు. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళందుకే మాట మార్చలేదు. అంటే వాళ్ళు 2-3 తారీఖుల్లో జర్నీ చేశారంటవా? చేసినట్లు రీక్రియేట్ చేశాడు. నిజానికి వాళ్ళు విజయనగరం వెళ్ళింది 4-5 తేదీల్లో అయి ఉంటుంది. 4-5 తేదీలంటే సోమ మంగళవారాలు మేడం. మేడం, సోమవారం నుండి బుధవారం దాకా వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. దీని గురించి కూడా ఆరా తీశాం మేడం. బస్సు దిగ్గానే వర్షం రావడం వల్ల అందులో తన భార్యాబిడ్డలు తడిసిపోయారని, జలుబు చేసి జ్వరం వచ్చిందని చెప్పాడు. మేము డౌట్గా చూసేసరికి మెడికల్ బిల్స్ చూపించాడు. డబ్బు పారేస్తే మెడికల్ బిల్స్ సంపాదించడం పెద్ద కష్టమా? వాడు ఇలాంటి ఫేక్ బిల్స్ ఎన్నో చూపించే మనతో గేమ్ ఆడుతున్నాడు. మరి 2వ తారీఖు లాడ్జ్ రిజిస్టర్లో పేరు, 3వ తారీఖు బస్ టికెట్స్, మ్యాట్నీ షో టికెట్స్, ఇవన్నీ నిజమే కదా. వాటిని ఫేక్ అని ఎలా అనగలం? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఇక్కడే మనం రాంబాబుని తక్కువ అంచనా వేశాం. వాడు చదువు 4th క్లాస్తో ఆపాడు, కానీ జీవితాన్ని పూర్తిగా చదివేశాడు. వాడు మనకి చెప్పిన కథ ఎలా అల్లాడో ఇప్పుడు నాకు అర్థమైంది. 3వ తేదీ ఉదయాన్నే రాంబాబు వరుణ్ కారులో విజయనగరం వెళ్ళాడు. అక్కడ ఒక టిఫిన్ సెంటర్లో పార్సల్ తీసుకున్నాడు. తర్వాత మొబైల్ ఫోన్ కొని వరుణ్ సిమ్ కార్డ్ దాంట్లో పెట్టి ఒక నేషనల్ పర్మిట్ లారీలో దాన్ని పడేశాడు. ఆ తర్వాత వరుణ్ కారుని క్వారీ దగ్గర ఉన్న చెరువులో ముంచేశాడు. తర్వాత ఒక హోటల్కి వెళ్ళి ఎవరో 4 తిన్న బిర్యానీ బిల్స్ ని దొంగచాటుగా తీసుకున్నాడు. ఆ రోజే సినిమా హాల్కి వెళ్ళి మ్యాట్నీ షోకి 4 టికెట్స్ కొన్నాడు. ఆ తర్వాత ఆర్టీసీ బస్ ఎక్కి 4 టికెట్స్ కొని ఊరికి తిరిగొచ్చాడు. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి సింహాద్రితో రేపు నేను స్వామీజీ ప్రవచనాలకు విజయనగరం వెళ్తున్నానని వారికి గుర్తుండేలా చెప్పాడు. నెక్స్ట్ డే అంటే 4వ తారీఖు ఫ్యామిలీతో పాటు మురళి బస్ ఎక్కి సాయిబాబా గుడికి వెళ్తున్నామని అతను అడగకపోయినా చెప్పాడు. మార్నింగ్ 9 గంటలకి గుళ్ళోకి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. గుళ్ళో ఉన్నప్పుడే స్వామీజీ ప్రవచనాల సీడీ గురించి తెలుసుకుని మారు పేరుతో బుక్ చేసుకున్నారు. ఆ సాయంత్రం లాడ్జ్కి వచ్చారు. అక్కడ మేనేజర్ని మాటల్లో పెట్టి 2వ తారీఖున వాళ్ళు లాడ్జ్లో స్టే చేసినట్టు రిజిస్టర్లో తన పేరు రాశాడు. 4వ తారీఖు రిజిస్టర్లో వేరే పేరుతో హ్యాండ్ రైటింగ్ మార్చి రూమ్ తీసుకుని ఉంటాడు. ఆ రాత్రి రోడ్ సైడ్ హోటల్లో రాంబాబు భోజనం చేసి 3వ తారీఖున తను పార్సల్ తీసుకున్న హోటల్ నుంచే వేరొకరితో మళ్లీ పార్సల్ తెప్పించాడు. ఆ లాడ్జ్ నుంచి చెక్అవుట్ అయ్యాక రెస్టారెంట్కి వెళ్లి బిర్యానీ తిని ఓనర్తో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత సినిమా థియేటర్కి వెళ్లి ప్రొజెక్టర్ ఆపరేటర్తో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్టీసీ బస్ ఎక్కి ఇంటికి బయలుదేరాడు.
కండక్టర్తో మాటలు కలిపాడు. ఇంటికొచ్చాక ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ప్రవచనాల సీడీ చూశాడు. 5వ తారీఖున కలెక్ట్ చేసిన బిల్స్ పారేసి వాటికి బదులుగా తను 3వ తారీఖున ఒక్కడే వెళ్లి కలెక్ట్ చేసిన హోటల్ బిల్స్, సినిమా టికెట్స్, బస్ టికెట్స్ మనకి చూపించాడు. 4-5 రోజుల తర్వాత మళ్లీ విజయనగరం వెళ్లి అందరినీ కలిశాడు. ఆగస్ట్ 2వ తేదీన ఫ్యామిలీతో విజయనగరం వచ్చినట్టు వాళ్ళ మనసులో గుర్తుండిపోయేలా అండర్లైన్ చేసి మరీ చెప్పాడు. అందుకే వాళ్ళందరూ వాళ్లకు తెలియకుండానే ఆగస్ట్ 2వ తేదీ అని నమ్మకంగా చెప్తున్నారు. అది వాళ్ళు రాంబాబు ఫ్యామిలీని చూసిన డేట్ కాదు, వాళ్ల మనసులో రాంబాబు ఫిక్స్ చేసిన డేట్. ఇలా వాడు టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ నే ఫూల్స్ చేశాడు. ఇది నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యం లేదు, థియరీ మాత్రమే ఉంది. గీత, నువ్వు చెప్పిందంతా నిజమైతే మన వరుణ్ ఎక్కడున్నట్టు? అసలు కుటుంబాన్ని మన వరుణ్ ఎందుకు కలిశాడు? సమాధానం వాడి చేత చెప్పిస్తాను.